కాకరకాయ కాకరకాయ అండి, మామూలు కాకరకాయ కదా. మామూలు కాకరకాయ మంచిగా పెద్దగా కావాలని తెలిసి చాలా మంచిది సార్ కాకరకాయ. కాకర పచ్చడికి కాకర ముక్కలు ఎండలో ఆరబెట్టడం. కోసిన ముక్కలు డైరెక్ట్గా ఎండలో ఆరబెడతారు కదండి. అవునండి, కోసి డైరెక్ట్ ఎండలో ఆరబెట్టి ఫ్రై చేస్తారు. అవునండి, ఫ్రై చేసి నూనెలో వేపేసి పచ్చడి అయిపోతుంది. అవునండి, పచ్చడి కలుపుతారు. గోంగూరలో మసాలా గోంగూరలో మసాలా ఐటమ్కి ధనియాలు కూడా వేపడం. గోంగూరలో కాకరకాయలో కూడా ఇది ఐటమ్. గోంగూరలోకి కాకరకాయ కూడా ఇది ఐటమ్. చిన్న బకెట్లో వేసింది. మూడు పట్టండి రైట్. మెంతులు వేగిన ధనియాలు వేగిన ధనియాలు మెంతులు వేపుతాను. ఇది గోంగూర మసాలా, గోంగూర కాకరకాయ మెంతులు. మాగాయలోకి టమాటాలో కూడా మెంతులు వేస్తారు. వేగిన మెంతులు వేస్తారు. రైట్ వేసండి. వెళ్తున్నావు కదా ఇప్పుడు, అంటే చెప్తాను ఫోన్ చేసి వాళ్ళు. వేసండి. చెప్తానండి. ఆవాలు ధనియాలు గోంగూరకేని కాకరకాయ జీలకర్ర అండి. జీలకర్ర చెప్పండి. తీసి పక్కన పెట్టేసి అందులో వేసేస్తారా? జీలకర్ర గోంగూరలో కానీ మెంతులు ధనియాలు జీలకర్ర అండి. మెంతులు జీలకర్ర ధనియాలు గోంగూరలోకి కాకరకాయ సైడింగ్ లేదా మెంతులు జీలకర్ర అండి. ఓకేనండి. గోంగూర పచ్చడికి వేపుతున్నారు. వేసాను. దీన్ని బట్టి కలిపేస్తాను. ఓకే. కాకరకాయ ఫ్రై అన్నది వేపుతున్నాం అనమాట. క్యాజువల్గా ఇంకా ఎక్కువ ఆయిల్ వేపుతామండి. అంటే ప్రస్తుతానికి చిన్న కదండి. వేస్తారా ఉంచుతారండి? వేగాలండి. ఎర్రగా కలర్ మారిపోవాలండి. బ్లాక్ రంగు రావాలి. ఇల్లు కలర్ ఇవన్నీ వేపినట్టు తీసేసుకుంటానండి. దగ్గరికి అంటే ఇవన్నీ సరే. టమాటాలు